మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి దళిత వర్గానికి చెందిన దుంపల శ్రీనివాస్ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన అంశాన్ని ఏఎన్ఎన్ న్యూస్లో కథనాలు ప్రచారం చేశారు. దీంతో డిఎస్ఎఫ్ఐ కన్వీనర్ బహుజన మేధావి డాక్టర్ వివేక్ స్పందించారు. వెంటనే ఆయన టీం సభ్యులు దుంపల శ్రీనివాస్ నివాసానికి వెళ్లి జరిగిన సంఘటనను శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కావాలనే ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి దుంపల శ్రీనివాస్ దగ్గర ఆధారాలు ఇంకా పరిశీలించకుండా అక్రమంగా గోడను కూల్చివేయడం కాకుండా దుంపల శ్రీనివాస్ను భయభ్రాంతులకు గురి చేసినట్లు గుర్తించారు. శ్రీనివాస్ భార్య సుజాతను సైతం అసభ్య పదజాలంతో దూషించడంపై మండిపడ్డారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సుజాతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూడా ఈ రోజు దళితుల మీద గానీ గిరిజనుల మీద గానీ రోజు రోజుకి ఇట్లాంటి అన్యాయాలు గానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు అగ్రవర్ణ భావజాలంతో కలిగినటువంటి ఎస్ఐ గారు మరి దళిత కుటుంబము మరి ఇక్కడ మీకు కూల్చడానికి ఏ అధికారం ఉంది? గతంలో వాళ్ళు రాజీపత్రం కూడా రాసుకున్నారు. ఇక్కడ ఎస్ఐ సమక్షంలోనే పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం చేసుకున్నప్పటికీ మరి వాళ్ళు చూపించినటువంటి పత్రం కూడా చెల్లదని చెప్పేసి ఈరోజు ఎస్ఐ అంటా ఉన్నాడు. మరి ఎందుకు చెల్లదు, ఎందుకు చెల్లనేరాదని ఇప్పుడు మేము ఎస్ఐని అడుగుతాం. కాబట్టి ఏదైతే మీరు కూల్చారో తక్షణమే మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకున్నట్టు మీరు కూడా పిటిషన్ ఇవ్వాలా. ఎందుకంటే ఎస్ఐకి అధికారం లేదు, ఎస్ఐకి అసలు కూల్చే అధికారం లేదు. ఏదైనా మీరు తప్పు చేసి ఉంటే, ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆయన ఏం చేయాలా, కేసు కట్టి కోర్టుకు పంపించాలా. కోర్టు పంపిస్తే అది ఎంఆర్ఓ ఉంటది, రెవెన్యూ వ్యవస్థ ఉంటది, కోర్టు వస్తే అప్పుడు కూల్చామంటే ఆర్డర్ వస్తే అది కూల్చాల్సిన హక్కు ఎస్ఐకి ఉంటది. అసలు ఎస్ఐకి సంబంధమే లేదు. దాంతో పాటు దళితులు అని చెప్పేసి చాలా అవమానపరంగా మాట్లాడినటువంటి అమ్మకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. లేకపోతే డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈరోజు మేము రాసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని పరిశీలించి డాక్టర్ వివేక్ సార్ పంపించి తదుపరి కార్యాచరణ మేము రేపు ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.